27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయని అర్థం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శిలువలో మాట్లాడినటువంటి 4వ మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బిగ్గరగా కేక వేస్తూ, అంటే తన యొక్క స్వరమునెత్తి కేక వేస్తూ హేలీ హేలీ లామా సబక్తాని, అంటే తండ్రి తండ్రి ఏలా నా చేయి విడిచితివి. ఇది ఈ మాట ఈయనది ఇప్పుడు మాట కాదండి. శ్రమలలో మరణిస్తాడు అనుకున్న దగ్గర నుండి ఈయనకి ఈ మాట ఈ మాటనే ఉంటుంది. ప్రతి చోట కూడా తండ్రి అయినటువంటి దేవుని యొక్క స్థితిని బట్టి ఆయన చేయి విడిచిపెట్టాడు అని నిస్సహాయమైన స్థితిలో తల దించుకొని ఉండవలసి వచ్చింది. గొర్రెపిల్లలాగా తల దించుకొని ఉన్నాడు. అంటే ఇలాంటి వద్ద తల దించుకొని ఉన్నాడు. సైనికులు మకాన భూమి వేస్తా ఉంటే చీపులు తీసుకొని అలాగా ఆయనను కొడతా ఉంటే తల దించుకొని ఉన్నాడు. ఎందుకో తెలుసా? తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు కాబట్టి. ఆయన చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఇంకా నేనేం చేస్తా? తల దించుకొని ఉన్నాడు. తన యొక్క వేదన అంతా కూడా ఏంటంటే ఈ లోకంలో భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ చెయ్యి వదిలిపెట్టినందుకు ఆయన బాధ లేదు. కానీ తండ్రి అయిన దేవుడు చెయ్యి వదిలిపెడితే ఇంకా బాధ ఎక్కువ ఉంది. ఆ బాధను బట్టి తండ్రి అయినటువంటి దేవుడు చెప్పేటువంటిది ఏంటంటే, నానా ఈ శ్రమంతా నువ్వు అనుభవించాలి. ఈ శ్రమంతా నువ్వు అనుభవించగలిగితేనే ఆ రక్తానికి ఆ జరుపుదనము ఆ చిక్కదనము వస్తుంది, ఆ మహిమ వస్తుంది. పరలోక రాజ్యంలో బలిపీఠం శుద్ధీకరించబడాలి అంటే, పరలోక రాజ్యంలో ఇదిగో దేవదూతలు చేసిన అపవిత్రత పోవాలి అంటే, కడగబడాలి అంటే, శుద్ధీకరణ కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ శ్రమను అనుభవించక తప్పదు, ఈ బాధను అనుభవించక తప్పదు, ఈ వేదనను అనుభవించక తప్పదు అని తండ్రి అయిన దేవుడు చేయి వదిలిపెట్టి మౌనంగా ఉన్నాడు అంటారు. అలా మౌనంగా ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని బట్టి, తండ్రి ఎలా నా చెయ్యి విడిచితివి, ఏలీ లామా సబక్తాని, నా దేవా ఎలా నా చెయ్యి విడిచితివి అని తన చెయ్యి, అంటే అంతవరకు యేసుక్రీస్తు ప్రభు అంతవరకు తన చెయ్యి పట్టుకొని నడిపించాడు. తన చెయ్యి పట్టుకొని నడిపించాడు. రొట్టెలు తెచ్చుకొని తండ్రి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నానని అవి విరిచి పంచిపెట్టినప్పుడు అద్భుతం జరిగింది. ప్రతిక్షణం తండ్రి అని చేతులు ఎత్తిన ప్రతిసారి తండ్రి పలకరిస్తూ ఉన్నాడు కుమారుడు. ఒక కొండ మీదకి ఎక్కినప్పుడు, ఆ రూపాంతరం కొండ మీదకి ఎక్కినప్పుడు అక్కడ పేతురు అంటాడు, అయ్యా ఈ మోసే వచ్చాడు, ఏలీ వచ్చాడు, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఒక పర్ణశాల, మోసేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడదాము, ఇక్కడే ఉంటాం మనం అంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని మాట విని ఆయన తీసుకొని వస్తుంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను.
అని ప్రతి క్షణము తన కుమారుడి గురించి గొప్ప గొప్పగా మాట్లాడుతుంటే నా తండ్రి నా వెంటనే ఉన్నాడు, నా వెనకే ఉన్నాడు అని ఎంతో ధైర్యంతో వెళుతున్నటువంటి ఆ ధైర్యం ఒక్కసారిగా కోల్పోతే, ఒక్కసారిగా వెళ్ళిపోతే అని ఎంత మానసికంగా నలిగిపోతాను. నిన్నటి వరకు నాకు ఇంత ధైర్యం ఇచ్చేసి నా తరఫున యుద్ధం చేయగలిగేంత అధికారంతో నా వెనక ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు నా చెయ్యి మొదలు పెడతాడు. ఎంత బాధగా ఉంటుందని ఆ బాధలో నుండి వస్తున్నటువంటి మాట, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా ఏల నా చెయ్యి విడచితివి అని ఆ వేదనతో ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి కృపకై దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. హల్లెలూయా. మన చెయ్యి ఒకవేళ దేవుడు విడిచిపెట్టినట్టుగా అనిపించిన మనం బాధపడకూడదు. ఆయన చెయ్యి వదిలిపెట్టాడు అంటే నీ రోషం ఎక్కువ అవ్వడానికి, నీ శ్రమలో, నీ బాధల్లో, నీ వేదనలో ఇంకా రోషంగా దేవుని కొరకు నిలబడడానికి అట్టి అభిషేకం నీకు వచ్చునుగాక.